శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 13వ అధ్యాయము భద్రాద్రి అంకితము నుండి 3వ కందార్థము క్రమ సంఖ్య 215. దేశాటనంబు చేసితి వ్రాసితి గ్రంథములు కొన్ని వరగురు శిష్యుల్ చేసేటి చర్చ వింటిని రోసితి మోక్షాద్యపేక్ష రూఢిగా వినుమి నీవిట్టి ఆరుఢతగనుమి దేశికుదయ బుట్ట చేసి శుశ్రూషోపదేశముగొని ఉపదేశమిచ్చితి మెచ్చి రూఢిగా వినుమే నీవిట్టి ఆరుఢతగనుమే. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంఖరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 13వ అధ్యాయము భద్రాధ్యాంకితము నుండి ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 215. క్రిందటి కందార్థములో శ్రీ భాగవతుల నారాయణ యోగి జానకి అనే దంపతులకు కృష్ణ భట్టు అని పేరుతో జన్మించినాను. అనంతలక్ష్మికి భర్తనైనాను. నా సద్గురుమూర్తి పరశురామ సీతారామస్వామి కృపచే గొప్పదైన ఈ పరిపూర్ణ బోధ విని తెలుసుకున్నాను. అదంతయు నీకు అంటే శిష్య తెలియపరుచుటకు ఏ విధముగా గురువునై ప్రభవించినాను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 13వ అధ్యాయము భద్రాధ్యాంకితములో 3వ కందార్థము క్రమ సంఖ్య 215. ఈ కందార్థము ముఖ్య అధికారి ఆరూఢత స్థితిని గురించి తెలియచేస్తున్నారు. దేశాటనంబు చేసితి వ్రాసితి గ్రంథములు కొన్ని వరగురు శిష్యులు చేసేటి చర్చ వింటిని రోసితి మోక్షాద్యాపేక్ష రూఢిగా వినుమి నీవిట్టి ఆరూఢత ఘనుమి దేశుకు దయబుట్ట చేసి శుశ్రూష ఉపదేశముగొని ఉపదేశమిచ్చితి మెచ్చి రూఢిగా వినుమి నీవిట్టి ఆరూఢత ఘనుమి. శిష్య దేశాటనంబు చేసితి
జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు సరియైన మార్గములు వెతుకుటకు ఏం చేశాను? దేశాటనంబు చేసితి. అంటే అజనన మరణ భ్రాంతి రహిత విధానమునకు సరియైన మార్గములు వెతుకుటకు పలు దేశములు తిరిగినాను. దేశములో చాలా చోట్ల తిరిగి తిని మరియు వ్రాసితి గ్రంథములు కొన్ని. నా అనుభవములను పలువురకు తెలియచేయుటకు గ్రంథ రచనలు కూడా కొన్ని చేసినాను. అంటే కొన్ని గ్రంథములు కూడా వ్రాసి తిని. వరగురు శిష్యులు అంటే గురు శిష్య పరంపరలో ఆదర్శవంతమైన గురు శిష్యులు. వరగురు శిష్యులు అనగా పరంపరలో ఆదర్శవంతమైన గురు శిష్యులు. గురు శిష్య పరంపరలో ఆదర్శవంతమైన గురు శిష్యులు చేసేటి చర్చ వింటిని. వారి మధ్య జరిగిన వేదాంత ప్రసంగములు చక్కగా వివరించి తిని. అంటే శ్రేష్ఠులైన గురు శిష్యులు చేసే వేదాంత విచారణ వింటిని. మోహక్షయే మోక్ష అని ఒకరు, తన్నివృత్తో మోక్ష అని ఒకరు, ఇలా శృతులలో తెలుపుట విని మోక్షాధ్యాపేక్ష అంటే ఆపేక్ష అన్నట్టుదే పెద్ద కోరిక. ఆ మోక్షము కావాలననే కోరిక కూడా రోషితి అంటే విడిచిపెడితిని. చివరకు మోక్షము మొదలైన వాటి యందు ఆపేక్ష విడిచిపెట్టాను. రూఢిగా వినుమి. ఈ హంసములను నీవు స్పష్టముగా గమనించుము. ఈ హంసములను నీవు స్పష్టముగా గమనించుము. గమనించి నీవిట్టి ఆరూఢ తగనుమి. నీవు కూడా ఇంత పరిశీలన మీదట నేను పొందిన ఆరూఢతను పెంపొందించుకొనుము. నీవు కూడా ఇంత పరిశీలన చేసిన మీదట నేను ఏ ఆరూఢతనైతే నా గురుమూర్తి ద్వారా పరశురామ సీతారామ స్వామి ద్వారా విచారణ చేసి నేను ఏ ఆరూఢతనైతే పొందానో నీవు కూడా ఇంత పరిశీలన చేసిన మీదట నేను పొందిన ఆరూఢతను పెంపొందించుకొనుము. అట్లనే గురుదేవ. అంటే అజన్మ కర్మల నుండి విముక్తి కొరకు జన్మం కర్మని ఏదైతే ఉన్నదో ఆ జన్మ కర్మల నుండి విముక్తి పొందుట కొరకు నా పూర్వజన్మ పుణ్యఫల ప్రభావముచే పలు ప్రాంతములను తిరిగి ఎందరో మహాత్ములను దర్శించి వారిచే రచింపబడిన గ్రంథములను పరిశీలించి తిని
సాంప్రదాయబద్ధమైన గురు శిష్య పరంపరలో శ్రేష్ఠులైన గురు శిష్యులు ఆ చేసుకున్న ఆధ్యాత్మిక ప్రసంగములను శ్రద్ధగా వింటిని. వారిచే రచింపబడిన గ్రంథములను పరిశీలించి తిని. ఏ విధంగా అనగా సాంప్రదాయబద్ధమైన గురు శిష్య పరంపరలో అశ్రేష్ఠులైన గురు శిష్యులు చేసుకున్న ఆధ్యాత్మిక ప్రసంగములను శ్రద్ధగా వింటిని. ఇవి విని చదివి సూచన మీద ఇక మోక్షము కావాలనే కోరిక కూడా నాకు నశించినది. సూచన మీద శ్రద్ధగా విని చదివిన చూచిన తర్వాత మోక్షము కావాలనే కోరిక కూడా నాకు నశించినది. ఏలననగా ఏ ఒక్క విధానము కూడా జనన మరణ భ్రాంతిరహిత విధానము కలదని, సర్వభ్రాంతి రాహిత్యమే లక్ష్యముగా గల ఒక్క పరిపూర్ణ భావమునందు మాత్రమే ఈ జనన మరణ భ్రాంతిరహిత విధానము చేకూరగలదని. చూడు, ఎన్ని మార్గములు పోయినా, ఎన్ని బోధనలు విన్నా, ఏ ఒక్క విధానము కూడా ఆ జనన మరణ భ్రాంతిరహిత విధానము కలగదని, సర్వభ్రాంతి రాహిత్యమే లక్ష్యముగా గల ఒక్క పరిపూర్ణ భావమునందు మాత్రమే జనన మరణ భ్రాంతి రహిత విధానము చేకూరగలదని. దేశుకు దయబుట్ట చేసి శుశ్రూష, దేశుకు దయబుట్ట చేసి శుశ్రూష నా గురుమూర్తిని ఆశ్రయించి 4 శుశ్రూషల పాటించి వారి అనుగ్రహము సంపాదించి ఉపదేశము కొని అత్యంత రహస్యమై ఉన్న ఈ పరిపూర్ణ భావము వారి ద్వారా దృఢపరుచుకొని అంటే సద్గురుమూర్తికి దయపుట్టులాగున శుశ్రూషలు చేసి 4 శుశ్రూషలు చేసి ఉపదేశము తీసుకొని వారు చెప్పే ప్రబోధ విని ఉపదేశం ఇచ్చి తిని. ఎందుకు అంటే గురు రుణము తీర్చుకొనుటకు. వారి దగ్గర దయపుట్టులాగున 4 శుశ్రూషలు చేసి ఉపదేశము తీసుకొని వారు చెప్పే ప్రబోధ విని ఆ తర్వాత ఉపదేశం ఇచ్చి తిని గురువునము తీర్చుకొనుటకు. తిరిగి మళ్ళీ పరంపరాభివృద్ధి కొరకు నేను గ్రహించిన రహస్యమును ఆర్హూఢతతో నీకు ఉపదేశించి తిని. అంటే అట్టి భావమును పొందుటకు యోగ్యతను సంపాదించి తిని. యోగ్యత అంటే అధికారి యోగ్యతా లక్షణములు ఏవనగా సూచన చెయ్యంగానే కనుక్కునే లక్షణము గలవారు, అధికారి లక్షణం గలవారు. అయోగ్యత అనగానే ఏమిటంటే అధికారి యోగ్యతా లక్షణములు, ఆ సూచన చెయ్యంగానే కనుక్కునే లక్షణము గలవారు, అనుమానము లేకుండా ఉండువారు. భ్రాంతి రహితం కావాలి అని మిక్కిలి కోరిక గలవారు. ఒక్క
ఒక్కటైనా భ్రాంతి లేకుండా ఎవరు సూచన చేస్తారు, ఎవరు సూచిస్తారు అని అత్యంత ఆసక్తి కలిగి సూక్ష్మ ప్రజ్ఞ ఉన్నవారు, ఇటువంటి వారికి మాత్రమే పరిపూర్ణ సూచన చెయ్యమన్నారు, లేకుంటే చేయకూడదు. అధికారి లక్షణము, యోగ్యత అవన్నీ చూచిన తరువాత సూచన చేయంగానే కనుక్కునేవారు, అనుమానము లేకుండా ఉండువారు, భ్రాంతి రహితము కావాలి అని మిక్కిలి కోరిక గలవారు. ఒక్కటైనా భ్రాంతి లేకుండా ఎవరు సూచిస్తారు అని అత్యంత ఆసక్తి కలిగి సూక్ష్మ ప్రజ్ఞ కలిగి ఉన్నవారు, ఇటువంటి వారికి మాత్రమే పరిపూర్ణ సూచన చేయమన్నారు, లేకుంటే చేయకూడదు. ఇటు యోగ్యత, పాత్రత ఈ భావమును గురు అనుగ్రహము ద్వారా పొంది లోక కళ్యాణము కొరకు, అంటే గురు రుణము తీర్చుకొనుటకు, పరంపరాభివృద్ధికి నీ యోగ్యతను గమనించి ఈ భావమును నీకు ఉపదేశించినాను. నావలని నీవును ఇట్టి ఆరూఢతను పొంది జన్మ సార్థకతను గావించుకొనుము. అందుకని ఈ కన్వార్థంలో కృష్ణదేశికేంద్ర ప్రభువులు దేశాటనంబు చేసితి వర గురు శిష్యులు చేసేటి చర్చ వింటిని అంటూ సంబోధించారు. అంటే అనేక చోట్ల అనేకమైన శాస్త్ర పండితులు చెప్పుకునే బోధలు విని, అనేక చోట్ల అనేకమైన శాస్త్ర పండితులు వారు చెప్పుకునే బోధలు విని తాను తన గురుమూర్తి వద్ద తెలుసుకున్న బోధకు మించినది లేదని అవన్నీ అధ్యయనం చేసి అన్ని విన్నాడు. అనేక చోట్ల అనేక శాస్త్ర పండితుల దగ్గర బోధలు విన్నాడు. అవన్నీ వినిన తరువాత ఇక తాను తన గురుమూర్తి వద్ద తెలుసుకున్న బోధకు మించినది లేదని గట్టిగా తెలుసుకున్న తరువాతనే మనందరూ గ్రహించుటకై ఈ బోధను ఈ గ్రంథ రూపముగా మనకు తెలియపరిచినట్లు గ్రహించవలెను. అందుకని ఆయన రోషితి మోక్షాధ్యాపే మళ్ళీ ఆ యొక్క కోరిక కూడా లేకుండగా ఎక్కడుంది మోక్షము? నమోక్షో నభస నపాతాలేనా నభస భూతలే అజ్ఞాన హృదయ గ్రంథిర్నాశో మోక్ష అయితే స్మృత అన్నారు శృతులలో. అంటే ఆ మోక్షము అనున్నది ఆకాశమందు మోక్షము లేదు, పాతాళమందు మోక్షము లేదు, భూతలమందు మోక్షము లేదు. అజ్ఞాన హృదయ గ్రంథి యొక్క నాశనమే మోక్షము అనబడును అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థ భావాన్ని మనకు అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ.